ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనంలో ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు బహుగా విస్తరించి ప్రబలిరి. ఈ మాట చూసినట్లయితే ఐగుప్తులు విస్తారమైనటువంటి శ్రమని వారు ఇశ్రాయేలుని గురి చేస్తున్నారు. వారిని బహుగా కష్టపెట్టిన వారి యొక్క విస్తరణ ఆగలేదు. ఒకసారి ఆలోచన చేయండి. వారు శ్రమలు పొందుతున్న వారు విస్తరించడం మాత్రం మానలేదు. వారి అభివృద్ధి మాత్రం ఆగలేదు. కారణం ఏంటో తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రాహాముతో ఇచ్చినటువంటి నిబంధనే. ఆయన అంటాడు, నీ బహుమానమును అత్యధికము చేస్తాను అన్నాడు. ఇసుక రేణువులను లెక్కించగలవా అబ్రాహాము? అయినా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించగలవా? వాటికన్నా ఎక్కువగా నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పరుస్తానన్నాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే, అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము దాన్ని బ్రేక్ చేయడం ఏ అపవాది వల్ల కానే కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానం అపవాది ఎంత బ్రేక్ చేయాలనుకున్నా దానివల్ల కానే కాదు. చూడండి, ఇశ్రాయేలీయులు ఎంతగా శ్రమపడుతున్న వారి విస్తరణ ఆగలేదు. కారణం ఏంటి అని అంటే వాగ్దానం అక్కడ పనిచేస్తుంది. అలాగే దేవుడు మన జీవితాల్లో కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలందరిలో కూడా ఈ దేవుడు చేసిన వాగ్దానం నెరవేరక మానదు. ఆయన అంటాడు కదా, నా నిబంధన మారదు, మీరు ఎన్ని ఆలోచనలు చేసినా నా నిబంధన మారదు అంటున్నాడు. కనుక మన శ్రమ మనకి మేలే. ఎందుకంటే మనం శ్రమ రాగానే కృంగిపోతాం. ఎందుకంటే అపవాది విశ్వాసులను ఏం చేస్తుంది అని అంటే, అనేకమైనటువంటి మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, లేకపోతే స్థితిగతుల ద్వారా కావచ్చు, ఏదో ఒక రూపంలో విశ్వాసం నుంచి తొలగించి దేవుని యొక్క నిబంధన నెరవేరనివ్వకుండా అనేకమైనటువంటి క్రియలతో మనల్ని ఇబ్బంది పెడుతాం. ఆ సమయంలో మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నిబంధన నెరవేరుటకు సమయము వచ్చింది అనే సత్యాన్ని మనము గమనించుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే శ్రమ మన జీవితాల్లో మేలైనదే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు, ద్రాక్షావల్లి నేను, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. వ్యవసాయకుడు అయినటువంటి తండ్రి ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి కొమ్మలు అయినటువంటి మనల్ని, ఆయన పనికిరాని తీగలన్నిటినీ కట్ చేస్తాడు. కట్ చేసి తీసి పారవేస్తూ ఉంటాడు. కట్ చేసినప్పుడు బాధ కలిగిద్ది. ఆ బాధ నిమిత్తం మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఎందుకు ఇంత బాధ నా జీవితంలో అని అనుకుంటాం. కానీ ఆ బాధ దేని కొరకు తెలుసా? నువ్వు మునుపటి మేలు కంటే అధికమైన మేలు పొందాలని, బహుగా నువ్వు విస్తరించాలని ఆ తండ్రి యొక్క ఆలోచన. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన మన జీవితాలలో కూడా ఆ శ్రమ మేలుకరంగా తీర్చిదిద్దడానికే దేవుడు మనకి అనుమతిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా నీతో మాట్లాడినట్లయితే, ఏ శ్రమ అయినా సరే భయపడకు, ఏ బాధ అయినా సరే వెరవకు. నిబంధన చేసినటువంటి దేవుడు మనకున్నాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను బాధ పెట్టడు. నువ్వు బాధపడితే చూస్తూ ఊరుకోడు.